హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కాపర్ గ్యాస్ పైప్ లైన్ గురించి పూర్తి వివరాలు చెప్పబోతున్నా. ఇప్పుడు వచ్చే కొత్త హౌసెస్కి, కొత్త కిచెన్లకి ఖచ్చితంగా కాపర్ గ్యాస్ పైప్ లైన్ అనేది వేపిస్తూ ఉన్నారు. అయితే దీనివల్ల నిజంగా ఉపయోగాలు ఉన్నాయా లేకపోతే ఏమైనా నష్టాలు ఉన్నాయా అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. జనరల్గా అసలు కాపర్ గ్యాస్ పైప్ లైన్ ఎందుకు వేయించుకోవాలి? కాపర్దే వేయించుకోవాలి లేదా వేరేది వేసుకోవద్దా? రబ్బర్ ట్యూబ్ ఉంటుందిగా, అది వేసుకోవద్దా? లేకపోతే ఎస్ఎస్ స్టీల్ది కానీ ఐరన్ది కానీ వేరే ట్యూబ్స్ ఏం వాడొద్దా అనేసి మెయిన్ డౌట్. ఎందుకంటే కాపర్ అనేది కాస్ట్లీ ఐటమ్, మనకు అందరికీ తెలుసు. కాస్ట్తో కూడుకున్న వస్తువు కాపరు. సో కానీ అదే వేసుకుంటూ ఉంటాం. మరి అది కాకుండా దాని ప్లేస్లో ఎస్ఎస్ స్టీల్ది వేసుకుంటే ఎట్లుంటుంది? అది కాకుండా ఐరన్ ఏం లేవా? అవి కాకుండా మనకి జిఐ ఉంటాయి కదా, గ్యాలోనైజ్డ్ ఐరన్, ఆ జిఐ కానీ జీసీ కానీ ఇట్లాంటివి ఏమన్నా వేరే ఐటమ్స్ వేసుకోకూడదా అనేసి జనరల్గా వేసుకుంటే ఏంటంటే మనకి హీట్ని ఈజీగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. టెంపరేచరు వేరియేషన్ ఈజీగా తెలిసిపోద్ది, దానికి లాగేస్తుంది అన్నమాట. అదే ఈ కాపర్ది అనుకోండి, ఇప్పుడు మనం ఏసీలకి కాపర్ పైప్ లైనే ఉంటుంది. అదేంటంటే ఆ టెంపరేచర్ని కంట్రోల్లో ఉంచాలి, తక్కువ వేరియేషన్ వస్తుంది అన్నమాట టెంపరేచరు వేరే ఐటమ్స్తో పోలిస్తే, అంటే వేరే మెటల్తో పోలిస్తే. అందుకే కాపర్ పైప్ లైన్ వేసుకోవాలి. మరి ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఇట్లా లెంత్ ఎక్కువ పెరుగుతున్న కొద్దీ వేరే ఏ పైప్ లైన్ వేసినా కానీ టెంపరేచర్ బాగా చేంజెస్ వస్తాయి టెంపరేచర్లో. కానీ కాపర్లో మాత్రం టెంపరేచర్ వేరియేషన్ రాదు. అందుకే